నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్ట్రాటజిక్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానికి ఆహ్వానం వచ్చినా వెళ్ళడం లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే రెహమాన్‌ను ఇంకా పూర్తిగా నమ్మడం లేదని చెప్పకనే చెప్పినట్లయింది. అతని వైఖరి స్పష్టమయ్యే వరకు తాము సహకారం ఇవ్వబోమని తేల్చి చెప్పాము. ఇది మోదీ స్ట్రాటజీ అని విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో మోదీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీనికి గల కారణాలేంటి? తారిక్ రెహమాన్‌తో భారత ప్రభుత్వానికి ఏమైనా పేచీ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది. ఈ ఘన విజయం తర్వాత నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తారిక్ రెహమాన్ సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి భారత్ సహా 13 దేశాలకు ఆహ్వానాలు పంపారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రధాని మోదీ వెళ్లకుండా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కొంతమంది విదేశాంగ శాఖ ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానిగా బీఎన్పీ చీఫ్ తారిక్ రెహమాన్తో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. వాస్తవానికి కొత్త ఎంపీలతో పార్లమెంటు స్పీకర్ ప్రమాణం చేయించాల్సి ఉంది. కానీ స్పీకర్ రాజీనామా చేసి గుర్తు తెలియని ప్రాంతంలో నివసిస్తున్నారని పార్లమెంటరీ శాఖ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుర్ తెలిపారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ జైల్లో ఉండడంతో ఎంపీలతో సిఈసి ప్రమాణం చేయించనున్నారని వెల్లడించారు. బంగభవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిన వెంటనే పార్లమెంటరీ పార్టీ లీడర్ను ఎన్నుకుంటామని బీఎన్పీ వెల్లడించింది. ప్రధాని మోదీ బంగ్లాదేశ్కు ఇప్పుడే వెళ్లకపోవడానికి అనేక కారణాలున్నాయి. ప్రస్తుతానికి బీఎన్పీ విధానాలపై భారత్కు పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన స్వతంత్ర దేశం అయిన తర్వాత నుంచి ఆ దేశాన్ని ఎక్కువగా పాలించింది షేక్ హసీనా తర్వాత ఖలీదా జియానే. హసీనా భారత్ పట్ల పూర్తి సానుకూలంగా ఉంటూ వచ్చారు. కానీ ఖలీదా జియా మాత్రం అప్పుడప్పుడు భారత వ్యతిరేక విధానాలను చూపించారు. అందులో ముఖ్యంగా భారత్ 2 హిందూ దేశాలను సృష్టించాలనుకుంటోందన్నది ఆ దేశ విధానం. చిట్టగాంగ్ను ఆక్రమించుకోవాలని భారత్ అనుకుంటోందని బీఎన్పీ గతంలో ఆరోపించింది. బంగ్లాదేశ్ చిన్న పేద దేశమని భారత్ అనుకుంటే పొరపాటేనని, బంగ్లాదేశ్ బలమైన ఉదావార దేశమని ఖలీదా జియా చెప్పేవారు. వీటికి తోడు 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ పాత్రను కూడా బీఎన్పీ ఒప్పుకోవట్లేదు. దీన్ని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంగానే ఖలీదా జియా పరిగణించేవారు. అప్పట్లో తమ సైన్యం చిన్నదైనప్పటికీ తాము శిక్షణ లేకుండా పోరాడామన్న సంగతిని భారత్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 20 కోట్ల బంగ్లాదేశ్ ప్రజలంతా సైనికులే అని, భారత్ లేకపోయినా తాము పోరాటం చేసేవాళ్లమని అనేవారు. ఈ విధంగా భారత్ పట్ల గతంలో ఆ పార్టీ విధానపరమైన విషయాల్లో వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఖలీదా జియా లేరు. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ప్రధానిగా అధికారాన్ని చేపట్టబోతున్నారు. సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్కు వచ్చిన తారిక్ రెహమాన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఆ దేశంలో పెద్ద ఎత్తున హిందువులను చంపేస్తున్న సమయంలో ఈ దేశం అందరిదని, ఇక్కడ ముస్లింలైనా, హిందువులైనా, బౌద్ధులైనా అందరూ కలిసే జీవించాలని, అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పారు. కానీ ఈ వ్యాఖ్యలు జస్ట్ ఎన్నికల వరకేనా? ఆయన పాలనలోనూ కొనసాగిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా భారత్ పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నది సందేహమే. ఆయన ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే షేక్ హసీనా అప్పగింతపై మాట్లాడారు. ఆమెను అప్పగించే విషయంపై తమ న్యాయశాఖ పరిశీలిస్తుందని అన్నారు. దీంతో ఈ విషయంలో భారత్పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి తోడు ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఆయన వైఖరేంటో స్పష్టంగా తెలియాలి. ప్రస్తుతం ఆ దేశంలో జమాతే ఇస్లామీ గెలుపొందిన 68 సీట్లలో ఎక్కువగా భారత్కు బోర్డర్ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో భద్రత పైన మన దేశానికి ఆందోళన ఉంది. వీటన్నిటికి తోడు ఇప్పటి వరకు ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ యూనస్ ను
ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యూనస్కు విదేశాల్లో మంచి పలుకుబడి ఉంది. అతని లాబీ బంగ్లాదేశ్కు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడిని ఏకంగా అధ్యక్ష స్థానంలో ఉంచుతారనే ప్రచారము ఉంది. దీంతో ఒకవేళ అదే జరిగితే భారత్కు ఇబ్బందులు తప్పవు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై దాడులు అలాగే కొనసాగుతాయి. తద్వారా మొత్తానికే మోసం రావచ్చు. ఇవన్నీ గనక జరిగితే భారత్కు అప్పటి సమస్య కొనసాగుతుంది. అందుకే మన దేశం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి మోదీ వెళ్ళకపోయినా స్పీకర్ ఓం బిర్లా హాజరవుతున్నారు కాబట్టి ఈ విషయంలో భారత్ స్ట్రాటజిక్ గా వ్యవహరించింది. ఆ దేశాన్ని పూర్తిగా వదిలేయలేదన్న ఉద్దేశంలో భాగంగానే మన ప్రతినిధిని పంపుతున్నట్లు భావించాలి. అంతేకాదు, బంగ్లాదేశ్లో ఒక ఆనవాయితీ ఉంది. ఆ దేశంలో ఏ ప్రభుత్వం ఎన్నికైనా మొదట భారత్కే రావాలన్న సాంప్రదాయం ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న అవసరాలు అలాంటివి. సో ఇప్పుడు మోదీ వెళ్ళకపోయినా కొద్ది వారాల తర్వాత తారిక్ రెహమాన్ భారత్కు రావచ్చు. అప్పుడు ఇద్దరు భేటీ అవుతారు. ఆ సమయంలో భారత్ తనకు కావలసిన వాటిని రెహమాన్ని ఒప్పించో బెదిరించో చేయించుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.